అందరూ కూడాను రక్తదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కాబట్టి ప్రతి మనిషికి రక్తం అవసరము. రక్తం లేనిది మనిషి మనుగడనే లేదు. అటువంటి రక్తదాన దినోత్సవాన్ని ఈరోజు వరల్డ్ బ్లడ్ డే జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయము. అంటే ఈ ఒక్కరోజే ఇవాళ రక్తం అని అంటే కాదు, ప్రాణాలు కోల్పోతున్న వారికి తమ రక్తాన్ని ఇచ్చి కాపాడితే, ఒక జీవుణ్ణి కాపాడితే వాడి కుటుంబము వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. పరోపకారార్థం ఇదం శరీరంలో రక్తం కూడా ఒక భాగము. కాబట్టి శరీరాన్ని అంతా ఇవ్వకపోయినప్పటికీ, శరీరంలో భాగాలని ఏమి ఇవ్వకపోయినప్పటికీ కేవలం 300 మిల్లీగ్రాముల రక్తం మాత్రం ఇస్తే ఒక ప్రాణాన్ని మనం కాపాడుతాం. యాక్సిడెంట్లే రక్తం కోల్పోయిన వాళ్ళైతేనేమి, ప్రసవ వేదన పడుతూ తల్లికి రక్తం అవసరమైతే ఆ రక్తం ఇవ్వడం వల్ల అటు తల్లి బిడ్డ ఇద్దరు కూడాను ఆరోగ్యంగా క్షేమంగా వాళ్ళ జీవితాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. అనేకమైన సందర్భాల్లో రక్తం అనేది చాలా అవసరం. ఈ యొక్క రక్తం ఇవ్వాలని చాలా మంది భయపడుతూ ఉంటారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. రక్తం కొద్ది గ్రాములు 250 గ్రాములు ఇవ్వడం వల్ల ఏమీ కాదు. కాబట్టి మా అడ్వకేట్ గారు 80 సార్లు రక్తదానం చేశాడు, తిమ్మారెడ్డి అని అడ్వకేట్. అదేవిధంగా మా జ్యుడిషియల్ ఆఫీసర్ గారు ఆదినారాయణ గారు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు 20 సార్లు రక్తదానం చేస్తూ ఈ రోజు కూడా రక్తదానం చేశారు. నిజంగా మనం ఒక్కరమే 75 మందిలో 100 మందిలో కేవలం 25% మాత్రమే రక్తం ఇస్తున్నారు, కానీ మిగతా 75% మంది భయపడుతున్నారు. ఆఖరికి కొంతమందికి వాళ్ళ రక్తం ఏ గ్రూపో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశం ఏమంటే, ప్రతి ఒక్కరము రక్తం ఇవ్వడం వల్ల ఎటువంటిది ఆపద కలగదు, జరగదు, వారికి ఏమీ కాదు. ఆ అపోహలను పక్కకు పెట్టి కేవలం రక్త సంబంధికులు కూడా రక్తం వాళ్ళకి ఇవ్వాలంటే ఇప్పుడు భయపడతా ఉన్నారు, ఎందుకు ఇస్తామని అనేసి అంటున్నారు. కానీ అది చాలా తప్పు. కాబట్టి వాటన్నిటికీ మనము ఫుల్ స్టాప్ పెట్టేసేసి చాలా ప్రజల్లోకి దీన్ని తీసుకుని, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు దయచేసి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ రక్తం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎటువంటి నష్టము జరగదని, దానివల్ల వేరే ప్రాణాన్ని మనం కాపాడే వాళ్ళు అవుతామని తెలియజేస్తున్నాం. దీనికి ఈ రోజు మాకు నిజంగా చాలా అదృష్టము. మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ అయితేనేమి, ఐఎంఏ ప్రెసిడెంట్ వాళ్ళు, డాక్టర్స్, అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు, మా అడ్వకేట్స్, తర్వాత కొలీగ్స్ చాలా మంది ఈ యొక్క రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి యొక్క సహాయ సహకారాలు మాకు అందరికి అందించినారు. వారందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియ